విజయనగరం ధరంపూరి తన క్యాంపు కార్యాలయం మందు విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చిన్న శ్రీను మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి పని తక్కువ, ప్రచారం ఎక్కువ. ఒకవైపున ప్రభుత్వం పెద్దలందరూ టెక్నాలజీని ఉపయోగించి తుఫాన్ని ఎదుర్కొంటున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. వాస్తవ పరిస్థితులు చూస్తే ఎంత మేర పంట నష్టం జరిగిందనే వివరాలను అధికారులను అడిగితే ఇంకా అంచనా వేయలేదని చెబుతున్నారు. మా వైఎస్ఆర్సీపీ శ్రేణులను మా అధినేత జగన్ గారు ముందుగానే అప్రమత్తం చేసి పార్టీ శ్రేణులు, నాయకులు అందరూ ప్రజలకు అండగా నిలవాలని ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు మేము మా పార్టీ శ్రేణులు జిల్లాలో విస్తృతంగా పర్యటించి ప్రజలకు అండగా నిలవడం జరిగింది. ఎలాంటి కరువు గాని, అతివృష్టి గాని, అనావృష్టి గాని, లేదా తుఫాన్లు గాని ఏ రకమైన వచ్చినా ప్రభుత్వమే ప్రతి పంటను ఇన్సూరెన్స్ చేసేది. ప్రతి పంట, ఏ రైతు కూడా పంటకి కట్టుకునే పరిస్థితి లేదు. కానీ ప్రభుత్వం వచ్చినది ఏం చేసింది? మొత్తం ఇన్సూరెన్స్ తీసేసింది. ఇన్సూరెన్స్ తీసి ఇవాళ ప్రతి ఎకరాకి 200 రూపాయలు, ప్రతి ఎకరాకి 200 రూపాయలు రైతు వరి పంట కట్టుకుంటేనే వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి. అలా ఎంతమంది కట్టారు? ఈ జిల్లాలో సుమారుగా 32,509 మంది కట్టారు. ఇంతే. నేను చెప్పిన 150,000 మందిలో ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళు వారి సొంత డబ్బులతో 200 రూపాయలు ఇక్కడ ప్రీమియం ఫిక్స్ చేసింది 200. అదే సపోజ్ ఈస్ట్ గోదావరి అయితే 780 రూపాయలు, లేదా వెస్ట్ గోదావరి అయితే ఒక రేటు. ఇలాగ ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రీమియం ఫిక్స్ చేశాయి. ఇదే రాష్ట్రంలో ఒకే రేటు కాదు ఈ ప్రీమియం రేటు. ఈ జిల్లాలో, విజయనగరం జిల్లాలో వరికి ప్రీమియం రేటు 200 రూపాయలు. ఈ 200 రూపాయలు రైతు కట్టుకోవాలా. అదే గతంలో 100% ప్రభుత్వమే రైతుకి ఇన్సూరెన్స్ చెల్లించేది. ఒకవేళ రైతుకి నష్టం జరిగితే ఇన్పుట్ సబ్సిడీ. ఆనాటి కాలంలో నేను మీ ద్వారా చెప్తా ఉన్నాను, మేము గత 5 సంవత్సరాల కాలంలో మనకి ఎప్పుడు ఇలాంటి తుఫాన్లు రాలే. మీ అందరికీ తెలుసు, పేరుకు 3 తుఫాన్లు వచ్చినప్పుడు కూడా ఆ రోజు వచ్చిన తుఫాన్ల పేర్లు కూడా చెప్తా ఉన్నాను. ఆ రోజు వచ్చిన తుఫాన్లు తీసుకుంటా ఉంటే ఒకసారి నివార్ తుఫాన్ వచ్చి 2020లో వచ్చింది, లేకపోతే గులాబ్ సైక్లోన్ 21లో వచ్చింది, అలాగే వచ్చి మిచింగ్ తుఫాన్ అని చెప్పి 2023లో వచ్చింది. కానీ 3 కూడా ఏ తుఫాన్లు కూడా మనకేం తీవ్రత కానీ మనకి ఎప్పుడు కూడా లేవు వాటి పేర్లు ఉన్నప్పటికీ. కానీ ఆనాడు తుఫాన్ ద్వారా కొంత వర్షపాతం వల్ల కొంత రైతులు పంటలు నష్టపోతే సుమారు 8.5 కోట్ల రూపాయలు, 8,67,00,000 రూపాయలు సుమారుగా ఆ రోజు 15,000 మంది, 16,000 మంది, 16,500 మందికి, 16,541 మందికి సుమారుగా 8,67,00,000 రూపాయలు ఆనాడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. ఇన్పుట్ సబ్సిడీ, ఇట్ ఇస్ నాట్ ఏ ప్రీమియం ఇన్సూరెన్స్ కాదు. వీరెవ్వరూ కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ రాలే. ఆనాడు ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టినప్పటికీ వీరెవరు ఇన్సూరెన్స్ రాలే, ఇన్సూరెన్స్ పరిమితి లోపల రాలే. అయినప్పుడు కూడా ప్రభుత్వం ఆదుకుంది ఈ రైతులందరినీ కూడా. ఎందుకంటే వర్షాభావం పడడం వల్ల, అధిక వర్షపాతం వల్ల దిగుబడి తగ్గొచ్చు, లేదా కొంతమేర వాళ్ళకైనా పంట ఇబ్బంది జరగవచ్చు పర్సంటేజ్. కానీ ఆనాడు ఉదారంగా రైతులను ఆదుకోవాలి మనం గొప్ప మనసుతో పనిచేసిన ప్రభుత్వం కాబట్టే మీకు ఇంత డీటెయిల్గా చెప్తా ఉన్నాను. ఇవాళ ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ లేదు. మీరు చెప్తున్న రైతు అన్నదాత సుఖీబాబు 20,000, 40,000కి 5,000 రూపాయలు ఇచ్చారు. ఇవాళ తిరిగి చూస్తా ఉంటే ఇంత పెద్ద సైక్లోన్ వచ్చి ఓ పక్క గడ్డల పారి, ఓ పక్క ఇంకా రహదారులు లేక, ఇప్పటికీ ఇంకా స్కూళ్ళు తెరవక మీరు వచ్చి ఏం చెప్తున్నారు? నష్టం అసలు ఏమీ లేదు అనే భావన క్రియేట్ చేస్తున్నారు. అప్పుడే నేను అందుకే చెప్తా ఉన్నాం, క్షేత్రస్థాయికి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మేమందరం కూడా ఈ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొస్తాం. మీ ద్వారా కోరుతా ఉన్నాను, గ్రామ స్థాయిలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రైతాంగానికి అండగా నిలబడుతూ ప్రతి అధికారి దృష్టికి తీసుకురండి. ఒకవేళ మీకు ఎవరైనా అధికారులు స్పందించకపోతే నేరుగా మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకురండి, లేదా అక్కడ మండల స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురండి, లేని పక్షంలో జిల్లా స్థాయిలో మా దృష్టికి కూడా తీసుకురండి. తప్పకుండా దాన్ని సర్వే చేయించి క్షేత్రస్థాయిలో ఆ కార్యక్రమాన్ని చేసి పెడతాము. అంతేగాని ప్రభుత్వం అధికారుల అలసత్వంతో నీట మూలిపోయింది, నీరు వెళ్ళిపోద్దో 10 రోజుల పాట, నీరు వెళ్ళిపోయిందో 10 రోజుల తర్వాత ఏముండదు అక్కడ. నీరు 10 రోజుల తర్వాత నీరు వెళ్ళిపోద్ది, వాటర్ రిసీడ్ అవుద్ది, అదే జరగకపోదు. కానీ పంట మాత్రం అతని చేతికి అందదు. పూర్తిగా నష్టపోయారు రైతులు, రైతాంగం పూర్తిగా నష్టపోయారు. కాబట్టే రైతులను ఆదుకోవాలి. ఇవాళ ప్రజాప్రతినిధుల మాటలు చూస్తా ఉంటే
ఏదో గొప్ప మాటలు చెప్తా ఉన్నారు, మేమేదో జరిగిందని. సరే, రాజకీయాల్లో మీకున్న అవకాశాలతో మీరు మాట్లాడండి, మాకే అభ్యంతరం కాదు. కానీ క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని, క్షేత్రస్థాయిలో రైతు పడుతున్న ఇబ్బందిని, రైతులు పడుతున్న బాధని ఈరోజు, ఎందుకంటే రేపు ఈ వరి ఉంది, రేపు ఏం జరగబోతుంది ఇంకా తెలియదు. ఇంకా